హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను కార్తీక పురాణము చెప్దాం అనుకుంటున్నాను. 15వ అధ్యాయము. సరేనా, మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తప్పకుండా కార్తీక పురాణం వినాలి కాబట్టి ఈరోజు నేనైతే చదువుకుంటున్నాను. ఈరోజు మీకు కూడా వినిపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి, సరేనా? నేను మొదటిసారి ఈ వీడియో చేస్తున్నాను, ఇట్లా కార్తీక పురాణము చెప్పడము. ఏమనుకోవద్దు, మీకు ఏమన్నా నాకు తప్పులు అనిపిస్తే మీరు క్షమించండి, సరేనా? ఈ వీడియోలోకి వెళ్దాం. కార్తీక పురాణము 15వ అధ్యాయము దీప ప్రజ్వలన మహత్యం గురించి తెలుసుకుందామండి. జనక మహారాజు ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాలలో దేని అందైనను దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు. ద్వాదశి రోజున స్వామివారిని ధూపదీప నైవేద్యాదులతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపం ఎగదూసి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపం యొక్క అగ్నిలో భస్మమైపోతాయి. ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము. అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటలమైపోతాయి. ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను, వినవలసిందన్నాడు వశిష్ఠుడు. మహారాజా, సరస్వతీ నది తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది. అక్కడకు నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు. అది కార్తీక మాసము. మానవ ధర్మ ఆచరణలైన జప, తప, స్నాన, సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు. ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నూనె, వత్తులు కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేసి ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టలను ఆచరిస్తున్నాడు కర్మిష్ఠి. ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉంటుండేది. ఆనాడుకి కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికి ఏమైనా దొరకపోతుందా, ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది. ఎక్కడ ఏమీ లభించలేదు. ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నోట కరుచుకుని లాగింది. తినడం సాధ్యపడక ప్రక్క ప్రమిద వద్దకు వెళ్ళింది. నోటగల ఆ పత్తి వల్ల ఆ దీపం వెలిగింది. వెలిగిన దానిని విదిలించుకోనబోగా ఆ వత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వరిల్లింది. ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనుష్య ఆకృతిని పొందింది. అతన్ని చూసిన యోగీంద్రుడు, అయ్యా, నీవెవరవు అని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయము కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంతో కాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు. మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోటకరుచుకుని అవతలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను. తక్షణమే మనుష్యాకృతిని పొందాను అని వివరించాడు. అంతా ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వ జన్మ వృత్తాంతాన్ని గమనించాడు. అయ్యా, నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక వస్తులున్నావు. ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. స్వామి సన్నిధానంలో ఉన్న ద్వీప జాలలను చూసి అందు ఆరి ఉన్న ప్రమిదలోని వత్తిని తినదగినది అన్న భ్రమతో నోటకరిచి ఆవలికి కదలక ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తి జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయినాయి. మానవాకృతిని పొందావు. పూర్వజన్మలలోని పాపఫలమే నిన్నిలా మూషికంగా జన్మనెత్తినట్లు చేసినది. గత జన్మలో నీవు బాహ్లిక దేశంలో పుట్టిన జైన మతస్థుడవు. నీవు నీ కుటుంబ పోషణ ప్రయాసలో పడి, ధనాపేక్షలో పడి స్నాన సంధ్యలను, కుల ఆచారాలను నిర్లక్ష్యం చేశావు. నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మధుపానము, వ్యభిచారము అలవడ్డాయి. ఈ విధంగా దురాచారాల పట్ల దేవత ఆరాధనలకు దూరమగుట వలన ఈ జన్మలో మూషికానివై జన్మించావు. ఆలయంలోనే జీవించడం వల్ల ఈ పర్వదినాన అయాచితంగా నీవు చేసిన పుణ్య కార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపాలు తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది. మనుష్య జన్మ లభించింది. ఇకనైనా భక్తి నెరిగి మసలుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడు. వశిష్ఠుడు జనకునకు వివరించాడు.
దీప ప్రజ్వలన మహత్యము కార్తీక పురాణము 15వ రోజు పారాయణ భాగము సమాప్తము. శ్రీ శివస్తోత్రం. వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్యశశాంకవహ్నిం నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు స్తోత్రము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మళ్ళీ ఒకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ మీ కార్తీక పురాణం వినండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తప్పనిసరిగా కార్తీక పురాణం వినాలి కదా. ఇన్ని రోజులు దీపారాధన చేస్తున్నారు తులసమ్మకి ప్రొద్దున్నే లేచి. సరేనా? మీరైతే ఏమైనా తప్పులుంటే మన్నించండి. సరేనా? థ్యాంక్ యూ అండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ అందరికీ మళ్ళీ ఒకసారి కార్తీక పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. బాయ్.